దయాకర్ గారు చెప్పండి, ఎఫ్ఎస్ఎల్ దగ్ధం వెనుక, అగ్ని ప్రమాదం వెనుక ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు అని చెప్పి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకొస్తున్నారు. అది ధర్మమా కాదా అనేది ఒక సబ్జెక్టు, నిజంగా అట్లాంటి అవకాశాలు ఉన్నాయా అనేది రెండు. ఇవి అట్లాగే ఇంకా అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు కదా, వాటన్నిటికీ మీరు ఇచ్చే సమాధానం ఏంటి ఇప్పుడు ఈయన చేసిన వాటి మీద? మళ్ళీ ఆ ముఖ్యమైన నాయకుడు కేసీఆర్ కేటీఆర్ దాని వెనుక ఉన్నది. వాళ్ళు ఎట్లా చేస్తారు మరి? మీరు వాళ్ళు వెళ్ళి అగ్ని ప్రమాదం సృష్టిస్తారా? మాకేం అవసరం? ఓకే, మీ అవసరం లేదని చెప్పండి. ఇప్పుడు మీరు అధికారులు వాళ్ళు ఎట్లా చేస్తారా అనేది డౌట్. వాళ్ళేదో మాట్లాడితే దానికి మనం ఎందుకు సమాధానం చెప్పాలంటున్నా. ఆ ముఖ్యమైన నాయకుడు వాళ్ళు రేవంత్ రెడ్డి అనుకుంటే నేను కేసీఆర్ కేటీఆర్ అనుకుంటున్నా. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఒకటి చెప్పండి, ఓటుకు నోటు కేసు సంబంధించినటువంటి ఫైళ్ళు అనండి, ఆడియో ఫైళ్ళు ఇవేమి అక్కడ ఉన్నాయా, కోర్టులో ఉన్నాయా? అదే చెప్పడానికి వస్తున్నా. ప్లీజ్. ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ ఎవరి కంట్రోల్లో ఉంటది నాకు తెలియదు, మీరు కొంచెం మీకు అవగాహన ఉంది కాబట్టి. నేనైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్ అని లేదు, ఇది స్టేట్ ఇది అనుకుంటానండి. స్టేట్ ఉన్నా రిలేటెడ్ టు సెంట్రల్. మనకెందుకు నాగ్పూర్, ఇంతకు ముందు నాగ్పూర్ ఎందుకు పోయాయి? నాగ్పూర్ ఇక్కడ సరిగా లేనప్పుడు నాగ్పూర్ పంపించేవాళ్ళు, తర్వాత ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్ అయినా కూడా నేను ఒక మాట చెప్తా వినండి. ఇష్యూ అది కాదు, స్టేట్ సెంటర్. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నా వినండి. దాని వెనుక మతలబు నీకు చెప్పడానికే నేను దాన్ని తీసుకొచ్చింది. ప్లీజ్. వీళ్ళు ఈ ఎవిడెన్స్ అని అంటుండ్రు కదా టిఆర్ఎస్ వాళ్ళు, ఈ ఎవిడెన్స్ ను మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అడుగుతుంది కోర్టు. హైకోర్టు అదే అడుగుతుంది, సుప్రీంకోర్టు అదే అడుగుతుంది. దీనికి కూడా వాళ్ళు చేసింది ఫోన్ ట్యాపింగ్. దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఇంతవరకు 6 సంవత్సరాలు అయినా సరే ఓటుకు నోటు కేసు ఎందుకు ఎగ్జిక్యూట్ కావట్లేదు? కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు అనుకూలంగా ఉన్నది, వాళ్ళే మొన్నటి దానికి 2023 దానికి అధికారంలో ఉన్నది. మీకు 4 సంవత్సరాల గరిష్ట కాలం వాళ్ళు ఉన్నాక ఎందుకు అది ఎగ్జిక్యూట్ కాలే? అది చెప్తే మనం దాని గురించి మనం ఆలోచించే. కోర్టులో విచారణ రావటం కదా, ఒకసారి ఎప్పుడో వెళ్ళొచ్చారు ఈయన. ఇక్కడ ఇష్యూ కోర్టులో ఆధారాలన్నీ ఉంటే ఇది కాలిపోయినా ఏమవదు. దీంతో పాటు అనేక ఇతర కేసులు కూడా పోయినాయి, కావాలనే చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులు కానీ ఇవన్నీ. ఏది మన అప్పట్లో కేసీఆర్ గారు రెండిట్లలో ముద్దాయి బీఆర్ఎస్ ఉంది. ఎందుకంటే దొంగతనం చేయడానికి, దొంగతనం లేకపోతే ఏదో దొంగతనాన్ని పట్టుకుంటామంటానికి మనం దొంగతనం చేస్తే మనం దొంగ అవుతామనే ఒక లాజిక్ మిస్ అయినరు వాళ్ళు. సమస్య ఎక్కడ? ఇప్పుడు దీంతో పాటు 7 కేసులు, ఇప్పుడు 7 ఆధారాలు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా దాంట్లో ఉన్నాయి. అంటే 7 ఆధారాలు ఉంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తగలబెడుతుందా? ఇప్పుడు వీళ్ళే మొత్తుకుంటారు అది తగలబడ్డ కాంచి కేటీఆర్ టిఆర్ఎస్ వాళ్ళే మొత్తుకుంటారు, ఓ తగలబడ్డది అది ఆయన చేసింది, అసలు దొంగే దొంగ 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 అన్నట్టున్నది. అసలు ఆడ రిపోర్ట్ ఏంది? అక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంది, అక్కడ దానికి బాధ్యులు ఉన్నారు, ఆ బాధ్యులకు సంబంధించి వాళ్ళు వివరాలు ఇస్తారు, వాళ్ళను ఆ సాక్ష్యాధారాలతో వాళ్ళని ప్రశ్నించాల్సింది. వీళ్ళే ఒక ఫేక్ ఏంటిది అది క్రియేట్ చేస్తారు, ఒక ప్రకటన సోషల్ మీడియాలో ఫ్లోట్ చేస్తారు, దానికి వాళ్ళే సమాధానం చెప్తారు, దీనికి మళ్ళీ అదే చెప్తారు. ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ డ్రామాలు. కేటీఆర్ టీమ్ మొన్న ఏది దాంట్లో వేసింది కదా టీఆర్ఎస్ ఆఫీస్, బీఆర్ఎస్ గారు ఆ ప్రెస్ నోట్ ఫేక్ అని అంటున్నారా మీరు? ఆ ప్రెస్ నోట్ ఫేక్ అని మీరు అంటున్నారా? మీరు చెప్పే అన్ని కూడా ఫేక్ క్రియేషన్. వాటికి కాంగ్రెస్ ఎందుకు సమాధానం చెప్పాలి? పైగా ఒకటి మీరు ఆ ఎవిడెన్స్ ఇప్పుడు సాక్షి టీవీలో చూపిస్తుండ్రు కదా, రేవంత్ రెడ్డి గారి బొమ్మతో పాటు చూపిస్తుండ్రు కదా, ఆ చూపించేది ట్విట్టర్ హ్యాండిల్ లో తర్వాత మాట్లాడుతున్నారు. తర్వాత నేను చెప్పేది నువ్వు ఫస్ట్ ఇది ఎస్టాబ్లిష్ కాకుండా డిస్టర్బ్ చేయ. ఇప్పుడు సాక్షి టీవీలో చూపిస్తున్న ఇప్పుడు ఏదైతే బొమ్మలు ఉన్నాయో వాటిని ఎవరు తీసిండ్రు, ఎట్లా తీసిండ్రు, దీనికి సమాధానం చెప్పమని అడుగుతుంది కోర్టు. అది థర్డ్ పార్టీ ఎవిడెన్స్, అది నేరుగా ఉన్నది కాదు. కాబట్టి దీన్ని ఎట్లా తీసిండ్రు మీరు, ఎవరి సహకారంతో తీసిండ్రు, మీకు ఎట్లా వచ్చింది అని అంటే వాళ్ళు స్టీఫెన్ ఆయన పేరేందో ఉన్నాడు, ఆయన చెప్తాడు అసలు ఈ సెటప్ దీన్ని ఇక్కడికి వస్తారని చెప్పి ఎవరు చేసిండ్రు అనే క్వశ్చన్లకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు.
అందుకనే ఇప్పుడు అది కూడా ముద్దా అవుతారు. దీన్ని ఫోన్ ట్యాపింగ్ చేసినోడు ఎవడు ఇప్పుడు దీనికి సంబంధించిన వ్యవహారంలో అనేది కూడా ఇప్పుడు తేలుతుంది. కాబట్టి మొత్తంగా నేనంటున్నది ఏంటంటే వీళ్ళు అబద్ధాన్ని నిజం చేయడానికి ఒక ప్రయత్నాన్ని చేస్తూ వాళ్ళు ట్రాప్ అయ్యి ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పుకోలేని స్థితికి వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా మనం సిబిఐకో ఎక్కడికో అప్పచెప్పినాం అనుకో ఏం తేలుతుంది? టీఆర్ఎస్ గవర్నమెంటే రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేసింది, ఫోన్ ట్యాప్ చేసి ఆపరేషన్ చేసి యూతలో ఈయన పేరు స్టీఫెన్. ఇప్పుడు మనకి ఇంతకు ముందు 4 ఎమ్మెల్యేలు ఏదో ఫామ్ హౌస్ లా ఉన్నది చూడండి, ఒక 4 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయింది. ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయింది కూడా నీకెట్లొచ్చిందని మొన్న అడిగిండ్రు వాళ్ళు, దాంట్లో వచ్చింది బయటికి. ఆ సమాచారము ముఖ్యమంత్రికి ఎట్లొస్తుంది? ఎమ్మెల్యేలను ట్యాప్ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నది అని చెప్పినట్టే కదా. కానీ చట్టం ప్రకారం అది లేదు. ఇగో ఇక్కడ వీళ్ళు తడబాటు చెందేది మరి ఎవరు దాంట్లో పట్టుకున్నారో, మరి బీఆర్ఎస్ పట్టుకుందా లేకపోతే కేసీఆర్ పట్టుకుందా కేటీఆర్ పట్టుకుందా నాకు తెలియదు. కానీ వీళ్ళు దాన్ని ఉద్దేశపూర్వకంగానే రాజకీయం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది యాక్సిడెంట్ కూడా నాకు టీఆర్ఎస్ వైపే అనుమానం ఎక్కువ ఉన్నది. దాంట్లో ఉన్నాయి వాళ్ళ కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కేసులని డిఫెన్స్ చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇక వాళ్ళు ఎక్కువ మొత్తుకుంటే అబ్బో ఇదేదో చేయించినట్టుగా నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారు ఆ ఇష్యూలో ఎంత సేఫ్ అనేది నాకు తెలుసు. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ రోజు హోంమంత్రిగా ఉన్న ఎవరో అప్పుడు హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి గారు అనుకుంటా, వాళ్ళిద్దరూ సమాధానం చెప్పలేరు కోర్టు ముందు దీని విషయంలో. వాళ్ళు చేసింది వాళ్ళు ఎట్లా చెప్తారు? మీరు భలేవాళ్లే. కాదు కదా, తప్పు మాట్లాడుతున్నారు. స్టీవెన్సన్, జెరూసలేం, మత్తయ్య ఇటువంటి వాళ్ళు చెప్పాలి. సీఎంలు వీళ్ళు వెళ్తారా? నేనేమంటున్నా, ఒక పోలీస్ ఆఫీసర్ కు ఒక వ్యక్తి యొక్క రహస్య ఫోన్ ను వినాల్సిన అవసరం ఒక పోలీస్ ఆఫీసర్ కి ఎందుకు వస్తుంది కదా? ఓకే, లార్జర్ డిబేటు ఒకటి. ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగితేనే అవి బయటకు వచ్చినాయా, ఇంకా ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినాయా, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇదంతా కూడా మళ్ళీ పెద్ద చర్చ అవుద్ది దాంట్లోకి వెళ్తే. అయితే ఫోన్ ట్యాపింగ్ తప్పు కానీ ఎమ్మెల్యేలు కొనడం తప్పు కాదని మీరు చెప్పదలిచారా? అట్లని కాదు, ఫస్ట్ దానికి వినండి. ఇక్కడ రెండు మీకు ఇప్పుడు ఓటు నోటు కేసులో డబ్బులు పట్టుపడ్డాయి అన్నారు కదా. అప్పుడు నేనేమంటున్నా సార్ అంటే ఇప్పుడు ఇక్కడ లయబుల్ అయితే అక్కడ కూడా లయబులే. నువ్వు దానికి చేసిన వ్యవహారం ఏంటి? మరి ఇప్పుడు ఆ కేసు అన్నా ఇప్పుడు అది కూడా కేసీఆర్ గారి మీద అందుకనే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేదు కాదు. దయాకర్ గారు, ఫామ్ హౌస్ లో 4 ఎమ్మెల్యేలని సంబంధించి ఫోన్ ట్యాప్ చేశారనేది పెద్ద విమర్శ వచ్చింది కదా. మరి ఇప్పుడు అవి కూడా కాలిపోతే అప్పుడు మరి కేసీఆర్ గారిని ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు వాళ్ళ రాజకీయ రహస్య ఒప్పందం అర్థం కావట్లేదా? మేము ఇప్పుడు సిబిఐ కాళేశ్వరంకి ఇచ్చినాం, ఇంతవరకు దానికి పురోగతి ఉందా? కదా అది ఇంకో కోణం. కానీ ఇక్కడ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇష్యూలో ఈ బీఆర్ఎస్ ఏదో జరిగిందని ప్రచారం చేయడం అనేది కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఎత్తుగడగా చేస్తున్నది. అది కూడా కేటీఆర్ ఒక్కడే మాట్లాడుతుండు, దాని మీద హరీష్ కూడా లేదు. మళ్ళీ బాబామర్దుల మధ్య కూడా సఖ్యత లేనట్టుంది ఈ విషయంలో. కాబట్టి ఇవి మనము సేక్ ఆఫ్ డిస్కషన్ డెఫినెట్ గా నేను అంటున్నా, నేరాన్ని నేరంగా అంగీకరిద్దాం. ఆ నేరానికి మీరు ఉపయోగించిన పద్ధతులు కూడా నేరపూరితంగా ఉండబట్టే మీరు దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయమనండి. విత్డ్రా ఎందుకుంటది? దాని ఎవిడెన్స్ రేవంత్ రెడ్డి గురువు గారు చంద్రబాబు గారు అక్కడ కొత్త టెక్నిక్ తీసుకొచ్చారు. దేశంలోనే ఎక్కడ లేని టెక్నిక్. హ్యాపీగా కేసు పెట్టిన వాళ్ళతోటే ఆ డిపార్ట్మెంట్ తోటే విత్డ్రా చేయించేసే కొత్త టెక్నిక్ కనిపెట్టారు. మరి మీరు కూడా అట్లా వెళ్తే గొడవ. ఈ విషయంలో డెఫినెట్ గా ఇది సుప్రీం కోర్టులో ఉంది. చాలా మందికి తెలియని అంశం ఏంటంటే హైకోర్టులో ఉందని చెప్పి సుప్రీం కోర్టు కంట్రోల్లో ఉంది. సుప్రీం కోర్టు అడుగుతుంది. స్కిల్ స్కామ్ సంబంధించి కూడా ఉంది, ఈడీ కూడా రికార్డ్ చేసింది. సుప్రీం కోర్టు చేయిస్తున్నారు ఆయన. లాస్ట్ అడిగింది సుప్రీం కోర్టు ఏంటంటే దీని కొరకు ఏది ఓటుకు నోటు దాని కొరకు మీరు అనుసరించిన పద్ధతులను మాకు ఇవ్వండి అని అన్నప్పుడు వీళ్ళు ఇవ్వకుండా వీళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ అట్లా ఉండబట్టే దాన్ని పోతున్నది, దాన్ని డిలే అవుతున్నది. ఇప్పుడు ఒక క్రిమినల్ కేసు 2 years 2.5 years సార్. ఇప్పుడు మాదొక కేసు ఉన్నది, మాదొక కేసు ఉంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. 6.5 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నది. కారణం ఏంటంటే మా కేసులో 3 ఈ భూలోకం మీద లేని వాళ్ళని పెట్టిండు కేసీఆర్.
ఏది మురళి ముదిరాజ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఆ ముగ్గురు రారు. ఇప్పుడు అద్దంకి దయాకర్ డాడీ పేరు ఏంటంటే రామలక్ష్మయ్య. రామలక్ష్మయ్య కాకుండా రహమాన్ అని పెట్టిండు అనుకోండి, నేను అద్దంకి దయాకర్ డాడీ అయితే రహమాన్ కాదు సార్, మా డాడీ పేరు రామలక్ష్మయ్య అంట. ఇట్లా ముగ్గురిని ఫేక్ వాళ్ళని పెట్టిండు. 6.5 years ఇప్పటికీ టిల్ బెంచ్ మీద ఉంది. వాళ్ళు రారు, మా కేసు కాదు. కొట్టేస్తారేమో, దానికి పెద్ద ఇష్యూ. ఇట్లనే ఇప్పుడు ఏం చేసిండ్రు, ఎవిడెన్స్ లేకుండా వీళ్ళు అనుసరించిన పద్ధతి, ఇప్పుడు ఈ ఎవిడెన్స్ అయితే ఏదైతే సేకరించిండ్రో దానికి వినియోగించిన పద్ధతిని వీళ్ళు మీరేమో కోర్టు ముందు పెట్టలే. వ్యూహాత్మకంగా ఈ అగ్ని ప్రమాదం నుంచి తప్పించి వ్యూహాత్మకంగా లార్జర్ డిస్కషన్కి వెళ్తున్నారు. ఓకే, తప్పేం కాదు, మీకు హక్కు ఉంది, బట్ నేను అడిగింది సింపుల్ క్వశ్చన్ అండి. నేను అడిగింది సింపుల్ క్వశ్చన్. ఫోన్ ట్యాపింగ్ మీద చంద్రబాబు గారు కేసులు పెట్టారు, అదంతా జరిగింది, అయినా కూడా అదేం ముందుకెళ్ళలేదు. ఇప్పుడు నా సింపుల్ క్వశ్చన్ ఓటుకు నోటు కేసు ఫైళ్లు దగ్ధమయ్యాయా లేదా? కాదు, ఓటుకు నోటు కేసు ఫైళ్లు దగ్ధమయ్యాయా లేక కోర్టులోనే అందుబాటులో ఉన్నాయా అన్నది అది పోలీస్ వాళ్ళు చెప్తారు. కానీ ఒక 10 seconds నాకు ఇవ్వండి. ఇప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటది కదా, ఛార్జ్ షీట్ వేస్తారు కదా, ఛార్జ్ షీట్ లో ఈ పద్ధతులను మేము అనుసరించి ఇగో అది లేదు కాబట్టి అట్లా చెప్పాల్సిన అవసరమే ఉండదు. పట్టుకున్నారా లేదా సార్, ఇప్పుడు జడ్జి ఏం చేస్తాడు సార్, ఛార్జ్ షీట్ బేస్డ్ గా అదే మీరు చెప్పేదాని ప్రకారం మన దేశంలో ఏ దొంగతనం జరిగినా కూడా ఇంక ఏ రకంగానూ క్రిమినల్ కేసు అరెస్ట్ వేరు, ప్రొసీజరల్ లో ఛార్జ్ షీట్ బట్టే జడ్జి గారు. మీరు సమర్థులైన వాదకులే కానీ సమర్థులైన ప్రసంగం చేయగలరు కానీ, బట్ ఈ కేసులో కొంచెం వీక్ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు. వీక్ ఆర్గ్యుమెంట్ కాదు సార్, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అది వీక్ ఉండని స్ట్రాంగ్ అనిపించని కానీ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్.